సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, రాజకీయ రంగం, కళారంగం, అలాగే వారి జాతక బలం, జీవిత విశేషం, వాస్తు బలం ఎలా ఉందో చూద్దామండి. ఈ రాశి వారి జాతకంలో తులారాశి వారి జాతక బలం ఎలా ఉంది, అలాగే తులా లగ్నంలో పుట్టినవారు, అలాగే చిత్రా నక్షత్రంలో పుట్టినవారు, స్వాతి నక్షత్రంలో పుట్టినవారు, విశాఖ నక్షత్రం తులారాశిలో పుట్టినవారి జ్యోతిష బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. తులారాశి వారి జాతకానికి 4 గవ్వలు పడ్డాయండి. రాహుమారదశ జాతకం. స్వాతి నక్షత్రం జాతకవులకు మాత్రం అదృష్ట యోగం ఉన్నదండి, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తులారాశి వారికి అదృష్ట జాతకుడు కరెక్ట్ అదృష్ట గ్రహం కానీ శుక్రగ్రహం అండి. శుక్రుడికి రాహువుకి మిత్రత్వమే ఉంది కానీ శత్రుత్వం లేదు. కాబట్టి వీరికి స్వాతి నక్షత్రంలో పుట్టిన వారు కలిసి వస్తుంది. అలాగే కాంట్రాక్ట్ రంగంలో చేస్తున్న వారు మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారు కలిసి వస్తుంది. కానీ ఇతర రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మాత్రం రైల్వే రంగం వారు కావచ్చు, లేదా మాత్రం ఆర్టీసీ రంగం వారు కావచ్చు, ఇబ్బందులు తప్పవండి. మున్సిపల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. నీటిపారుదల శాఖ వారికి, విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు మాత్రం తప్పవు. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు అదృష్ట యోగ బలం కూడా ఉంది, గడ్డు యోగం కూడా ఉన్నదండి. అదృష్ట యోగ బలం ఎందుకు ఉందంటే వారు ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. గడ్డు పరిస్థితి ఎందుకు ఉందంటే మాత్రం టైంకి ధనం చేతికి అందదు, వారి కాడ ఉన్న ధనం అనుకోకుండా ఖర్చు అవుతాయి, రుణ చిక్కులు బాధలు వస్తాయి. అలాంటి రుణ చిక్కులు బాధలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి మంగళవారం రోజు అప్పు తీసుకోవద్దు, మంగళవారం రోజు ఇవ్వవద్దు. ఇస్తే ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎవరికైనా అప్పు ఉంటే గురువారం రోజు తీర్చడం చాలా వరకు మంచిది. గురుబలం అనుగ్రహం ఇస్తుంది, అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయండి. 11 గవ్వలు పడ్డాయండి. 4, 3, 4 రాహు మార్గదశ 2 పడితే గురు మార్గదశ ఒకసారి పడ్డది. వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా మాత్రం కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. సాత్విక దేవతలు కూడా ఉంటారు ఇందులో, మాత్రం రజస్సు దేవతలు కూడా ఉంటారండి. సాత్విక దేవతలైనా సరే మాత్రం అలాగే పవర్ఫుల్ దేవతలైనా సరే పూజ చేస్తే చాలా వరకు మంచిది. వీరి మీద ఉన్న దోషాలు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల మాట ప్రకారం నడవడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.